మెట్రో ఫేజ్ 2 పై మరోసారి ఢిల్లీ బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రుల్ని కలిసి ప్రాజెక్ట్ పరుగులు పెట్టేందుకు సహకరించాలని కోరారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై మరింత ఫోకస్ పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ఆదాయం పెరిగేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈ విషయంపై చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇప్పటికే కేంద్రానికి చేరింది. ఈ నివేదికకు త్వరితగతిన సాంకేతిక ఆర్థిక ఆమోద ముద్ర వేయాలని సీఎం కోరారు. 122.9 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ ప్రాజెక్ట్ నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చటమే కాకుండా నలుమూలల కనెక్టివిటీని పెంచుతుందని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణపై ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో ఉందో వివరిస్తూ గతంలో ఎల్ఎన్టీ పరిధిలో ఉన్న మెట్రో ఫేజ్ 1 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావించారు. ఫేజ్ 2లో భాగంగా ప్రతిపాదించిన 7 కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ 50:50 నిష్పత్తిలో భరించాలని సీఎం ప్రతిపాదించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, దాని ఉపయోగం పైన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కమిటీకి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ను సీఎం కోరారు. ఏఐని సరైన విధానంలో వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని రఘురాం రాజన్ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలపై జరిగిన సమావేశంలో రఘురాం రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సూచనలు ఇచ్చారు. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికపై సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ప్రభుత్వాల సులభతర వ్యాపార విధానాలపై ఆధారపడి ఉంటాయన్నారు రఘురాం రాజన్. తమిళనాడు తరహా పారిశ్రామిక విధానముంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించొచ్చని సూచించారు. రాష్ట్రంలో పంట మార్పిడి విధానంపై లోతుగా అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్టును అందజేసింది. పంటల మార్పిడిపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించాలని భావిస్తోందని, అవసరమైతే అసెంబ్లీలో దీనిపై ప్రత్యేక చర్చను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై కమిషన్ మరిన్ని నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని, రైతులకు మేలు చేకూర్చేలా అధ్యయనాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. పంట మార్పిడిపై రైతుల్లో అవగాహన కల్పించడం, లాభదాయక వ్యవసాయ విధానాలపై ప్రభుత్వం సమగ్రమైన చర్చ జరపాలని భావిస్తోందని సీఎం తెలిపారు. విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు కాళేశ్వరం బ్యారేజీలపై సీబీఐ విచారణకు పట్టుబట్టాలని, ఈ నెల 26 నుంచి భూముల మార్కెట్ విలువలను సవరించాలని, మదర్ డైరీని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు అప్పగించాలని, సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణను వేగవంతం చేయాలని సీబీఐని కోరుతూ ప్రభుత్వం తరపున కార్యాచరణ రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా రెండో పంట కొనుగోలుకు సంబంధించి వరి, మక్కలు పండించిన రైతులు ఎవరూ అభద్రతకు లోను కావద్దని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయకుండా కొనుగోలు చేస్తుందన్నారు. చేతికొచ్చిన పంట కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయటానికి వీలుగా ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఇన్ఛార్జి మంత్రులు రంగంలోకి దిగుతారని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
హైదరాబాద్ శివార్లలో తీవ్రంగా వివాదాస్పదంగా మారిన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశమైన సీఎం ఈ నెల 15 తర్వాత రాష్ట్ర స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు ప్రత్యామ్నాయ యార్డుల నిర్మాణంలో ఆయా ప్రాంతాల నుంచి ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అధిగమించడానికి ఈ నెల 15 తర్వాత రాష్ట్ర స్థాయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. విదేశాల్లో డంపింగ్ యార్డుల్లో అమలవుతోన్న నూతన టెక్నాలజీపై అవగాహన కల్పించడానికి అఖిలపక్షాన్ని విదేశాలకు పంపిస్తామన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల పెంపు ఒక్కటే మార్గం కాదని, పన్నులు పెంచితే ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలపై ఎలాంటి అదనపు పన్ను భారం వేయకుండానే కేవలం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దటం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచొచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పన్నులు పెంచుడు పరిష్కారం కాదు. పన్నులు పెంచితే ప్రజలతోని సమస్య వస్తుంది. ఆదాయం పెరగాలి. ఎట్లా? మీరు కట్టాల్సిన వాళ్ళందరినీ సిస్టంలోకి తీసుకురండి. మీరు ఎవరిని అడిషనల్ గా మీరు ఏం చేయకండి. ఇప్పుడు ఇంటి పన్ను ఉంది అనుకో, ఎగ్గొట్టే వాళ్ళను, తక్కువ కట్టేటోళ్ళను ఉన్నంత కట్టించారు, ఎగ్గొట్టేటోళ్ళని సిస్టంలోకి పడతారు. జిఎస్టీ ఉంది, మైనింగ్ ఉంది, నేను కొన్ని చెప్తున్నా, ఎక్సైజ్ ఉంది, ఎన్డిపిఎస్ ఇంకోటో మీరు నియంత్రించండి. జిఎస్టీలా అంతకుముందు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన వర్కౌట్ కాలే. అరవింద్ సుబ్రహ్మణ్యం అని ఒక సీనియర్ ఆఫీసర్ ఒక టీంని ఎంగేజ్ చేసి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఒక సీనియర్ ఆఫీసర్ను పెడితే డిసెంబర్ లో నేను అపాయింట్మెంట్ ఇచ్చిన ఆయనకు. జనవరిలో 500 పెరిగింది, ఫిబ్రవరిలో 500 పెరిగింది, మార్చిలో 500 పెరిగింది, ఇప్పుడు ఏప్రిల్లో 1000 కోట్ల ఆదాయం పెరిగింది. ₹1 పెంచలేదు. మీరు మీ డ్యూటీ చేస్తే ఇట్లా మనం తిప్పలు పడితే నెలకు 3,000 కోట్ల రూపాయల ఆదాయం పెరగడానికి స్కోప్ ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయల ఆదాయం పెడితే మీ సమస్యలన్నీ ఇంతకంటే ఎక్కువనే. మీ సమస్యలు ఇంతకంటే ఎక్కువ లేవు కదా. నెలకు 3,000 కోట్లు అదనంగా మనం ఆదాయం అయితే 2,000 మీకే ఖర్చు పెడితే సంవత్సరం తిరిగే లోపల న్యూట్రాలిటీ వచ్చేస్తుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా మీ ఫ్లో మీకు ఉంటుంది. ఇంటి పన్ను, జీఎస్టీ, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో పన్నులు ఎగ్గొట్టే వారిని గుర్తించి వారిని పన్నుల పరిధిలోకి తీసుకురావటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎలాంటి అదనపు పన్నులు విధించకుండానే కేవలం అధికారుల పనితీరును మెరుగుపరచడం ద్వారా ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రశంసించారు.